రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓటుకు నోటు కేసులో ఇవాళ కీలక పరిణామం జరిగింది. ఏదైతే సుప్రీంకోర్టులో గత కొద్ది రోజులుగా వాదనలు జరుగుతున్న ఈ కేసు మీద ఏదైతే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఈ కేసును ఓటుకు నోటు కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలి, మధ్యప్రదేశ్కు బదిలీ చేయాలని చెప్పి గతంలో పిటిషన్ వేసారు. ఈ పిటిషన్ మీద ఇప్పటికే ఒక 2-3 సార్లు వాదనలు జరిగినాయి. ఇవాళ తుది ఆర్డర్ ఇచ్చింది సుప్రీంకోర్టు. అయితే వేరే రాష్ట్రానికి బదిలీ చేయడానికి కోర్టు నిరాకరించింది. వేరే రాష్ట్రానికి బదిలీ చేయలేము, రాష్ట్రంలోనే కొనసాగుతుంది విచారణ అని చెప్పేసి సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. ఇక్కడనే విచారణ కొనసాగాలని చెప్పి తేల్చి చెప్పింది. అంతే ఇక్కడ ఇంకా కొన్ని ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు, ఎక్కడ కూడా విచారణలో ఈ కేసుకు సంబంధించిన విచారణలో ఎక్కడ కూడా ముఖ్యమంత్రి జోక్యం ఉండొద్దు, హోంమంత్రి జోక్యం ఉండొద్దు అని చెప్పేసి క్లియర్ కట్గా ఆదేశాలు ఇచ్చింది. అట్లనే ఎవరైతే ఈ కేసు విచారిస్తున్న అధికారులు ఉన్నారో, అట్లాగే ఏసీబీ, ఈ కేసు ఏసీబీకి సంబంధించిన కేసు కాబట్టి ఏసీబీ ఉన్నతాధికారులు కావచ్చు, ఇతర ఈ కేసును విచారించే ఉన్నతాధికారులు కావచ్చు, ఎవరు కూడా ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేయొద్దు. ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు ఆ కేసులో నిందితుడుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి రిపోర్ట్ చేయొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు ఇంకొక క్లియర్ కట్ విషయం కూడా చెప్పింది. ఒకవేళ వీళ్ళు ఏమైనా ఉల్లంఘించినట్టుగా వీళ్ళు పోయి అధికారులు వాళ్ళకి రిపోర్ట్ చేసినట్టుగా కానీ ఈ కేసును ప్రభావితం చేసేలాగా, విచారణను ప్రభావితం చేసేలాగా రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా ఒకవేళ దృష్టికి వస్తే దానికి సంబంధించిన ఏమైనా ఆధారాలు ఉంటే ఈ కేసు విషయంలో మళ్ళీ సుప్రీంకోర్టు మెట్లు ఎక్కవచ్చు మీరు అని చెప్పేసి పిటిషనర్కు సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఇదంతా కూడా ఒక రకమైన పరిస్థితుల్లో జరిగినట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకు అంటే గతంలో 2 రోజుల పాటు దీని మీద విచారణ జరిగింది, వేరువేరు రోజుల్లో జరిగినప్పుడు ఈ ఓటుకు నోటు కేసు కంటే కూడా కవిత బెయిల్ పిటిషన్ మీద రేవంత్ రెడ్డి కవితకు బెయిల్ రావడం సుప్రీంకోర్టు ప్రధానంగా మాట్లాడింది. ఏదైతే అయినా సుప్రీంకోర్టు తీర్పును తప్పుపట్టే రకంగా మాట్లాడిరో, అంటే బీజేపీ భిక్షతోటి బెయిల్ తెచ్చుకున్నారని కావచ్చు, ఇతరత్ర వాటి ద్వారా ఎంపీలను పంపించి తెచ్చుకున్నారు, ఇట్లా మోడీ ద్వారా బెయిల్ వచ్చింది అని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్టులు కావచ్చు, రేవంత్ రెడ్డి చిట్చాట్లో మాట్లాడింది కావచ్చు, అట్లాగే ఈ కాంగ్రెస్ సంబంధించినటువంటి అఫీషియల్ హ్యాండిల్స్లో ఆ పోస్టర్లు వేయడం కావచ్చు, ఆ ప్రచారం చేయడం కావచ్చు, ఇదంతా కూడా వీళ్ళు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకుపోయారు. దీని మీద రేవంత్ రెడ్డికి పైన చాలా సీరియస్ అయింది సుప్రీంకోర్టు. మనం గతంలో లాస్ట్ టైం ఈ విచారణ జరిగిన రోజు కూడా మనం చెప్పుకున్నాం. కోర్టు చాలా సీరియస్ అయింది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇంత దిగజారుడు వ్యాఖ్యలు, ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు ఇది అని చెప్పేసి కోర్టు చాలా సీరియస్ అయింది. ఇట్లాంటి వ్యాఖ్యలు చేయొద్దు అని చెప్పి కూడా ఆ రోజు చెప్పింది. అయితే ఈయన ఏం చెప్పారు, నేను అసలు అట్లా చేయలేదు, వీళ్ళు తప్పుదోవ పట్టించారు అది అని చెప్పేసి మాట్లాడారు. కానీ అక్కడ ఏం జరిగింది అంటే ఆ రోజు కోర్టు ఈయన పైన సీరియస్ అవుతా ఏం చెప్పింది, ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే, ఇదే విధానాన్ని, ఇదే పద్ధతిని మీరు కొనసాగిస్తే, అంటే ఒకవైపు మొదటిసారి హీరింగ్ జరిగినప్పుడే కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది ఆ వ్యాఖ్యల మీద. సెకండ్ హీరింగ్ అప్పుడు కూడా అప్పటికి సోషల్ మీడియాలో ఈ పోస్టులన్నీ సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి, కాంగ్రెస్ అఫీషియల్ హ్యాండ్స్లో అవన్నీ తిరుగుతూ ఉన్నాయి. దీని మీద ఇంకా సీరియస్ అయిన కోర్టు, మీరు ఇట్లానే వ్యవహారం చేస్తే ఈ కేసు విచారణను ఖచ్చితంగా మేము మధ్యప్రదేశ్కు బదిలీ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి కోర్టు ధర్మాసనము ఏవైతే కోర్టు ఆ కేసు విచారించారో ఆ ధర్మాసనం చెప్పింది. అంటే చాలా సీరియస్ అయింది కోర్టు, ఈ కేసును మేము మధ్యప్రదేశ్కు బదిలీ చేస్తాం, మీరు అక్కడికే విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది అక్కడ అని చెప్పేసి. కానీ సడన్గా ఇవాళ చూసేసరికి కేసు అంతా కూడా మారిపోయింది. ఏంటంటే బదిలీకి ఒప్పుకోలేదు అని చెప్పేసి జరిగింది. అయితే దీనికి సంబంధించి ఒక చర్చ జరుగుతున్నది బయట. ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో దీనికి సంబంధించి ఏదైతే ఓటుకునేటు కేసుకు కేసులో ఈ విచారణ అనేది వేరే రాష్ట్రానికి బదిలీ కాకుండా తెలంగాణలోనే ఉండాలి అన్న దాని మీద ఎందుకు ఇట్లా జరిగిందనే దాని మీద ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉన్నది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏది అనేది చూడాలి. ప్రస్తుతానికి అయితే ఒక ప్రచారం జరుగుతూ ఉన్నది. మొన్న ఒక 2-3 రోజుల క్రితం, ఒక 4-5 రోజుల క్రితము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. ఢిల్లీ పర్యటనకు వెళ్ళి అక్కడ దాదాపు ఒక రోజు పాటు ఉన్నారు. కానీ ఎవరిని కూడా కలవలేదు. యాక్చువల్గా ఆయన వెళ్ళిన షెడ్యూల్ చెప్పిన కార్యక్రమం ఏంటి అంటే, రాష్ట్రంలో వరదలు వచ్చినాయి, ప్రజలు వరదల్లో చాలా ఇబ్బందులు పడ్డారు, ఆస్తి నష్టం జరిగింది పెద్ద ఎత్తున. సో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్డీఆర్ఎఫ్ నిధుల నుంచి రాష్ట్రానికి పెద్ద ఎత్తున సహాయం చేయాలి, నిధులు ఇవ్వాలి అని చెప్పేసి అడగడానికని
హోంమంత్రి అమిత్ షాను కలవడానికి వెళ్తున్నాను అని చెప్పేసి అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అమిత్ షాను కలిసినట్టుగా ఇక్కడ అఫీషియల్గా రాలేదు, కలవలేదు. అట్లాగే కాంగ్రెస్ పెద్దలను కూడా ఎవరిని కలవలేదు. సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు అన్నారు. మిగతా వాళ్ళని కూడా పెద్ద ఎవరిని కూడా కాంగ్రెస్ వాళ్ళని కలవలేదు. ప్లస్ హోంమంత్రిని కూడా కలిసి ఈ వరద సాయం గురించి కూడా ఎక్కడ అడిగిన దాఖలాలు లేవు. కాబట్టి అసలు మరి ఏం జరిగింది ఈ 2 రోజులు, రోజున్నర పాటు రేవంత్ రెడ్డి అక్కడ ఢిల్లీలో ఏం చేసిరు అనేది ఒక ఏమంటారు బ్రహ్మ పదార్థం లాగా మిగిలిపోయింది ఇన్ని రోజులు. అయితే ఈ గ్యాప్లోనే ఆయన ఒక పని చేసిరు అని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. ఆయన ఢిల్లీ వెళ్ళిన తర్వాత మొదట చేసిన పని ఏంటి అంటే ఢిల్లీలో ఉన్నటువంటి మీడియా మొత్తాన్ని, తెలుగు మీడియా మొత్తాన్ని పిలిచి చిట్ చాట్ చేసిరు. తన ఇంటికి పిలిపించుకొని వాళ్ళతో కూర్చొని మాట్లాడి వాళ్ళకు ఒక చిన్నగా పార్టీలాగా అరేంజ్ చేసి వాళ్ళతో మాట్లాడి ఆయన కొద్దిసేపు సమయం కేటాయించారు వాళ్ళతోని. కొన్ని విషయాలు చెప్పారు అందులోనే. ఈ మిగతా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఇతరత్ర అంశాల మీద కొన్ని మాట్లాడిర్రు. ఆ మాట్లాడిన తర్వాత మీడియా అంతా కూడా కంప్లీట్గా దాని మీదకి ఫోకస్ షిఫ్ట్ అయిపోయింది. రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు, ఆయన ఎక్కడ పోతున్నారు, అసలు అమిత్ షాని కలుస్తా అన్నారు, మరి కలుస్తున్నారా లేదా, కాంగ్రెస్ పెద్దలను ఎవరెవరిని కలుస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది కాకుండా ఫోకస్ అంతా కూడా ఈ చిట్చాట్లో చెప్పిన పాయింట్స్ మీదకి షిఫ్ట్ అయిపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే ఇప్పుడు కీలకంగా తెలుస్తూ ఉన్నది. ఎప్పుడైతే మీడియా అంతా ఇటు షిఫ్ట్ అయిపోయిందో ఆయన ఢిల్లీలో కొందరు కీలక వ్యక్తులను కలిసిర్రు అనేది ఇప్పుడు తెలుస్తున్న విషయం. కొందరు కీలకమైన వ్యక్తులను, ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి కొందరు కీలక వ్యక్తులను సీఎం రేవంత్ రెడ్డి కలిసిర్రు అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం. ఆ తర్వాత ఏం జరిగింది, ఎందుకు ఇవాళ కోర్టు తీర్పు ఇట్లా వచ్చింది అనేది దాని మీద మనం వ్యాఖ్యానించలేము. కానీ ఏదో ఇట్లా దీనికి దానికి మనం ఆ చైన్ లింక్ అంతా కలుపుకుంటూ పోతే ఖచ్చితంగా ఏదో ఉంది అనేది అయితే ఇప్పుడు ప్రచారం జరుగుతూ ఉన్నది. ఎందుకు అంటే గత విచారణ జరిగినప్పుడు కోర్టు చాలా సీరియస్ కామెంట్ చేసింది, మేము అక్కడికి బదిలీ చేస్తాము అని. కానీ ఈ గ్యాప్లోనే ఆ బదిలీ అనేది ఆగిపోవడం వెనుక ఏదో జరిగింది అనే ప్రచారం అయితే జరుగుతూ ఉన్నది. సో ఇట్లా ఆ కలిసిన కీలక వ్యక్తులు ఎవరు, కామన్గా అయితే కాంగ్రెస్ వాళ్ళు ఎవరు వెళ్ళినా వాళ్ళ పార్టీ పెద్దలను కలుస్తారు, లేకుంటే ఇంకా ముఖ్యులను కలుస్తారు. కాదు రాష్ట్రానికి సంబంధించిన పదవిలో ఉన్న వాళ్ళు వెళ్తే కేంద్రంలో ఉన్న మంత్రులను కావచ్చు, ప్రధానమంత్రిని కావచ్చు, వీళ్ళని కలుస్తారు. కానీ వీళ్ళెవరు కాకుండా మరో కొందరు కీలక వ్యక్తులను ఈయన కలిసిరు అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం. సో ఆ ప్రభావం ఏం జరిగింది అనేది కొద్దిగా సస్పెన్స్గా ఉంది ఇప్పుడు. ఎందుకంటే కోర్టు తీర్పులపైన మనం వ్యాఖ్యానించలేం, వాటిని విమర్శించలేం. కోర్టు తీర్పులని వాళ్ళు ఆధారాలు వాటన్నిటి ప్రకారమే తీర్పులు ఇస్తారు, వాటిలోకి మనం వెళ్ళలేం. బట్ ఇప్పుడైతే ఢిల్లీ స్థాయిలో జరుగుతున్న ప్రచారం ఇది. సో ఇంత ఎట్లా అసలు ఒక అఫీషియల్ ప్రోగ్రాంలో హోంమంత్రిని కలవడానికని వెళ్తున్నామని చెప్పినప్పుడు ఎందుకు ఇదంతా కూడా కలవలేదు, వరదతోటి ఇక్కడ ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్న సమయంలో వాళ్లకు సహాయం చేయాల్సిన నిధుల కోసం అడగడానికి పోతున్నా అని చెప్పారు, మరి హోంమంత్రిని కలవలేదు. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ దొరుకుతున్నది మాకు, గత ప్రభుత్వం కంటే ఎక్కువసార్లు మేము ప్రధానమంత్రిని కలుస్తున్నాము, కేంద్ర మంత్రులను కలుస్తున్నామని గతంలో చాలాసార్లు చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు కీలకమైన సమయం, గతంలో ఇంత కీలకమైన సమయాలు ఏవీ లేవు. ఇప్పుడు చాలా కీలకమైన సమయం, రాష్ట్రానికి అవసరమైన సమయం, రాష్ట్రానికి చాలా నిధులు అవసరమైన సమయం. ఎందుకంటే ప్రజలు చాలా తమ ఆస్తులన్నీ కోల్పోయారు, పెద్ద ఎత్తున ఇళ్ళ కొట్టుకోపోయినాయి, మొత్తం సర్వం కోల్పోయి నిల్వ నీడ లేకుండా అయిన పరిస్థితి. ఇట్లాంటి టైంలో రాష్ట్రానికి ఖచ్చితంగా పెద్ద ఎత్తున నిధులు అవసరం ఉన్నది. ఈ సమయంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి వెళ్ళి కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలను, ముఖ్యంగా హోంమంత్రిని కలవాల్సిన అవసరం చాలా ఉన్నది. కానీ ఆయన ఆ రోజు కలవకుండా వేరే పనిలో, అంటే ఈ కేసుకు సంబంధించిన పనిలో కొందరు ముఖ్యులతోటి భేటీ అయ్యారు అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. ఇప్పుడు ఆ కేసు కూడా బదిలీ కాలేదు, ఇక్కడే ఉన్నది. ఈ కేసులో కూడా ఇంకొక చాలా కీలకమైన కామెంట్ చేసింది కేసు విచారణ సందర్భంగా. ఏదైతే కవిత బెయిల్ వాళ్ళు బీజేపీ ఇవ్వడం వల్లే వచ్చింది, బీజేపీని అడుక్కొని తెచ్చుకున్నారని చెప్పేసి వీళ్ళు ఏవైతే రేవంత్ రెడ్డి చిట్చాట్లో మాట్లాడిన తర్వాత నేను మాట్లాడలేదు అంత అన్నారో, ఈ విషయంలో కూడా సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. ఈయన ఆల్రెడీ కోర్టుకి ఇవాళ అపాలజీ చెప్పారు, ఇవాళ అంటే క్షమాపణలు చెప్పారు. ఏవైతే ఆయన నేను చేయలేదు అన్నప్పుడు మొన్నటి వరకు సమర్థించుకున్నారో వ్యాఖ్యలు, ఇవాళ క్షమాపణలు చెప్పారు. వాటికి ఆ వ్యాఖ్యలు నేను చేసింది తప్పు అట్లా అని చెప్పేసి క్షమాపణ చెప్పారు. ఆ క్షమాపణ కోర్టు యాక్సెప్ట్ చేసింది. కానీ ఈ సందర్భంగా కోర్టు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. తిట్లనే చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకు అంటే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఒక
హుందాగా మాట్లాడాలి, హుందాగా ఉండాలనేది మర్చిపోయి కోర్టు తీర్పులను కించపరిచేలాగా, కోర్టులను ధిక్కరించేలాగా మాట్లాడడం, విమర్శలు చేయడం ఇదంతా కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి చాలా సీరియస్ అయింది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపైన, తీర్పులపైన మాట్లాడేటప్పుడు ఎవరైనా సరే ఎంతటి వాళ్ళైనా సరే రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నోళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. బట్ ఎవరైనా సరే కోర్టు తీర్పులపైన చాలా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మాట్లాడాలి అని చెప్పేసి కోర్టు ఈ విచారణ సందర్భంగా మరొకసారి ప్రస్తావించింది. ఇప్పటికి వరుసగా 3 సార్లు విచారణ జరిగితే 3 సార్లు కూడా ఏవైతే రేవంత్ రెడ్డి కోర్టు తీర్పును తప్పుపట్టేలాగా ఏవైతే వ్యాఖ్యలు చేసిర్రో ఆ వ్యాఖ్యల మీదనే కంప్లీట్గా ఈ విచారణ చాలాసేపు జరిగింది. తర్వాత ఈ కేసుకు సంబంధించి బదిలీ ఎందుకు చేయకూడదు అనే దానికి సంబంధించి కోర్టు కొన్ని ఆర్డర్స్ ఇచ్చింది. కానీ మేజర్గా అయితే రేవంత్ రెడ్డికి చీవాట్లు పెట్టిందని చెప్పాలి ఈ ఇష్యూలో. ఎందుకంటే మేము ఇచ్చిన తీర్పును తప్పుపట్టడం, అట్లాగే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, పార్టీ అధ్యక్ష స్థాయిలో ఉండి ఆయన సోషల్ మీడియాలో దానికి సంబంధించిన అఫీషియల్ కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్స్లో దాన్ని తప్పుపట్టేలాగా పోస్టర్లు వేయడం, ప్రచారం చేయడం, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వాళ్ళంతా కూడా అవే పెట్టడం పోస్టులు, ఇదంతా కూడా వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కోర్టుకు తీసుకెళ్ళి ఇదంతా కూడా కోర్టు ముందు ఉంచారు. కోర్టు ముందు ఉంచినప్పుడు ఇప్పుడు ఈ 3 విడతలుగా దాదాపు 3 సార్లు కోర్టు ఇదే అంశాన్ని టేక్ ఓవర్ చేసి ఆయన పైన చాలా సీరియస్ అయింది. సో అయితే ఈ సందర్భంగా ఇంకొకటి ఏం చెప్పొచ్చు అంటే, ఈ కేసు ఇప్పుడు బీఆర్ఎస్కు ఒక అడుగు వెనక్కి పడ్డట్టుగా చెప్పవచ్చు. బీఆర్ఎస్ పార్టీ దీన్ని వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని చెప్పి కోరింది జగదీశ్వర్ రెడ్డి. కానీ కోర్టు ఏం చేసింది, లేదు తెలంగాణలోనే విచారణ కొనసాగుతుందని చెప్పి కోర్టు చెప్పింది. కానీ ఈ కేసులో కోర్టు ఈ పిటిషన్ను డిస్మిస్ చేయడం ఒకటి అయితే, ఈ పిటిషన్ డిస్మిస్ అయినా కానీ ఇప్పుడు ఇందులో ఒక బీఆర్ఎస్ పార్టీ విజయం కనిపిస్తూ ఉన్నది. ఏ రకంగా అంటే, రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఎలా ఉంటుంది, రేవంత్ రెడ్డి ఎలా మాట్లాడతారు, ఎంత కించపరిచేలాగా వ్యవస్థలను కానీ చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన సంస్థలను కానీ ఆయన ఎట్లా విమర్శిస్తారు, ఎట్లా వాటిని ఒక నీచంగా చేస్తారు, మాట్లాడతారు అనేది దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఇప్పుడు ఒక్కరోజే కాదు, ఈ 3 సార్లు ఎప్పుడైతే విచారణ, ఈ కేసు 3 రోజులు విచారణ జరిగిందో ఇవాళతోటి 3వ రోజు, ఈ 3 సార్లు కూడా దేశవ్యాప్తంగా ఈ అంశం పైన చర్చ జరిగింది. ఒక సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్, దేశంలో కీలకమైన కేసు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అరెస్ట్ అయినటువంటి కేసు, అది కూడా ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కూటమిలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి అరెస్ట్ అయినటువంటి కేసు ఇది. అట్లాంటి కేసులో ఒక వ్యక్తికి బెయిల్ వచ్చినప్పుడు అది కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ద్వారా బెయిల్ వచ్చింది అన్నట్టుగా ఈయన మాట్లాడడం, ఆ రోజు ఇంకా చిట్చాట్ సమయంలో ఈయన చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా కంప్లీట్గా నేషనల్ మీడియా కూడా ఫుల్గా ఫోకస్ చేసింది, దీని మీద పబ్లిసైజ్ చేసింది వీటన్నిటిని కూడా. అంటే రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి ఒక సుప్రీంకోర్టు, అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని, తీర్పు పైన ఎట్లా వీళ్ళు మాట్లాడతారు, ఇంత అంటే వీళ్ళకు ఎట్లా రాజ్యాంగబద్ధమైన సంస్థల మీద ఏమాత్రం గౌరవం లేదు, కేవలం విమర్శించడం, ప్రత్యర్థి పైన దూషించడం అనే ఏకైక లక్ష్యంతో ఇట్లా చేస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా రాజ్యాంగబద్ధమైన సంస్థల మీద గౌరవం లేదు అనేది దేశవ్యాప్తంగా ఒక చర్చ జరిగింది. కంప్లీట్గా నేషనల్ మీడియా దీని మీద చాలా ఫోకస్ పెట్టింది, చాలా కథనాలు కూడా రాసింది. సుప్రీంకోర్టు తీర్పుని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇట్లా తప్పుపట్టడం, ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా, ఎందుకు అంటే ఈయన కూడా ఒక కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిన వ్యక్తి కావడం, ఈయన కూడా ఒక కేసు విచారణ ఎదుర్కోవడం, సుప్రీంకోర్టు ముందు ఒక నిందితుడిగా హాజరవుతుండడం. ఇదే సమయంలో సుప్రీంకోర్టు ఇంకొక కేసులో ఒక వ్యక్తికి బెయిల్ ఇస్తే దాని మీద అయిన విమర్శలు చేయడం, ఇదంతా చూసి ఈయన నైజమే అంటే ఎట్లాంటి గౌరవం లేదు వ్యవస్థల మీద అనే ఒక అభిప్రాయం దేశవ్యాప్తంగా వచ్చింది. సో ఈ రకంగా రేవంత్ రెడ్డిని ఎక్స్పోజ్ చేయడంలో ఈ కేసుకు సంబంధించి ఓవరాల్గా రేవంత్ రెడ్డి వ్యవహార శైలిని ఎక్స్పోజ్ చేయడంలో బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయిందని చెప్పాలి. ఎందుకంటే అంతకుముందు ఎక్కడ కూడా రాష్ట్రం వరకే తెలుసు ఆయన ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు, ఎట్లా విమర్శలు చేస్తూ ఉన్నారు, పేగులు మెడలు వేసుకుంటాం అనడం కావచ్చు, కానీ లాగులు వలగొడతాం, తొండలు వేస్తామని ఇట్లాంటి మాటలు మాట్లాడడం కావచ్చు, ఇంకా చాలా బూజులు మాట్లాడారు ఆయన. మాటకు ముందుని అయ్యా, మాట తర్వాతని, ఇట్లా చెప్పరాని చాలా బూతులు అట్లాంటివన్నీ మాట్లాడారు ఆయన ఆ పదవిలో ఉండి. సో ఇవన్నీ కూడా రాష్ట్రం వరకే పరిమితమైన మొన్నటి వరకు.
కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు వ్యవహారంలో ఎప్పుడైతే ఈయన ఈ వ్యాఖ్యలు చేసిర్రో, అంటే బీజేపీ ఆశీస్సులతోటే కవితకు బెయిల్ వచ్చింది అని వ్యాఖ్యలు చేసిర్రో, సుప్రీంకోర్టు తీర్పునే ధిక్కరించేలాగా మాట్లాడిర్రు, అప్పుడు కంప్లీట్గా చర్చ మొదలైంది. అసలు ఈయన వ్యవహార శైలి ఏంటి, ఈయన ఎట్లా మాట్లాడతారు, ఈయన మాట తీరు ఏంది, ఈయన ఎట్లా ఉంటారు అనేది కంప్లీట్గా దేశవ్యాప్తంగా ఒక రాజకీయ వర్గాల్లో కావచ్చు, మీడియాలో కావచ్చు, ఒక ఏమంటారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారి కంప్లీట్గా అందరూ ఫోకస్ పెట్టారు దాని మీద. సో అప్పుడు అందరికి అర్థమైంది ఏంటి అంటే ఈయన వ్యవహారమే ఇంత, ఈయన మాట్లాడే మాట తీరే ఇట్లా ఉంటుంది అని చెప్పేసి అందరికి అర్థమైంది. ఎందుకంటే ఒకవైపు విచారణ జరుగుతూ ఉన్న సుప్రీంకోర్టులో జరుగుతున్న టైంలో కూడా ఇదే కేసుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఉన్న వ్యక్తులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం దానిపైనే చాలామంది ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఈ బీజేపీ ఆశీస్సులతోనే బెయిల్ వచ్చిందని చెప్పి సుప్రీంకోర్టు తీర్పును ప్రశ్నించేలాగా ప్రెస్ మీట్లలో మాట్లాడడం, స్టేట్మెంట్లు ఇవ్వడం, సోషల్ మీడియాలో జరగడం, ఇదంతా కూడా చూస్తే కంప్లీట్గా ఈయన వ్యవహారమే ఇంత అన్నట్టుగా చర్చ జరిగింది. సో దీని ద్వారా ఒక అడుగు వెనక్కి పడ్డా కానీ బీఆర్ఎస్ పార్టీకి దీని ద్వారా ఒక అడుగు ముందుకు, ఒక అడుగు కాదు 100 అడుగులు ముందుకేసింది. ఈయన వ్యవహారాన్ని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్ద ఒక వ్యవహారాన్ని దేశవ్యాప్తంగా ఫోకస్ చేయడంలో, దేశవ్యాప్తంగా చూపించడంలో బీఆర్ఎస్ పార్టీ 100% సక్సెస్ అయిందని చెప్పాలి. ఇక నుంచి విచారణ కంప్లీట్గా ఇది ఓటుకు నోటు కేసుకు సంబంధించిన విచారణ అయితే రాష్ట్రంలోనే కొనసాగుతుంది. సో ఆయన వ్యవహారం విషయంలో సుప్రీంకోర్టు చాలా సీరియస్ కామెంట్ చేసింది కాబట్టి మరి ఇక ముందైనా ఆయన ఎట్లా వ్యవహరిస్తారు, ఎట్లా మాట్లాడతారు, ఎందుకంటే ఇప్పటికి కూడా లిక్కర్ పాలసీకి సంబంధించిన కేసు పైన కాంగ్రెస్ నాయకుల విమర్శలు, ఆరోపణలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. సో మరి ఇప్పటికైనా సుప్రీంకోర్టు రెండోసారి హెచ్చరించినప్పుడైనా ఇకనైనా వాళ్ళు దారికి వస్తారా, లేకుంటే ఇంకా అదే విధంగా విమర్శలు, ఆరోపణలు కంటిన్యూ చేస్తారా, ఎట్లా ఉంటుంది అనేది అయితే చూడాలి.